వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వ్లాగ్ టు గోవా. అండ్ మేము ఇక్కడ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మా ఫ్లైట్ 11:45కి ఉంది. అండ్ 2 hours ముందే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. అండ్ సమ్ చెకింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ పీపీ కిట్, మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో మిడిల్లో కూర్చున్న వాళ్ళకి పీపీ కిట్ కంపల్సరీ అనమాట. అండ్ ఫేస్ షీల్డ్, మాస్క్ కూడా కంపల్సరీ అండ్ శానిటైజర్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి 11:45కి స్టార్ట్ అయిపోయింది మా ఫ్లైట్. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకైతే, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో చాలా ఎక్సైటెడ్గా ఉంది. మా హస్బెండ్ వచ్చేసి 2-3 times ఫ్లైట్ ఎక్కారు, కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నా కదా ఫ్లైట్. అండ్ మేము ఎయిర్ ఏషియా ఫ్లైట్ తీసుకున్నాము. పైనుంచి వ్యూ మాత్రం సూపర్బ్గా ఉంది గైస్. అండ్ అక్కడ సమ్ క్లౌడ్స్ కూడా కనిపించాయి. చాలా అంటే చాలా బాగుంది క్లౌడ్స్. అది ఫాగీగా అండ్ స్మోకీ అట్లా మంచిగా అనిపించింది అనమాట. సూపర్బ్గా ఉంది. అండ్ మేము గోవాకి రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము 1:30 కల్లా రీచ్ అయిపోయాము గోవాకి. అండ్ ఇక్కడ నుంచి మేము స్టే చేయబోయే హోటల్కి 1 hour జర్నీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్యాబ్లో వెళ్ళాము. మేము క్యాబ్ తీసుకొని అక్కడ స్టే చేసే హోటల్కి వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి లావియా వుడ్స్ అనమాట. Day 1 ఇన్ గోవా స్టార్ట్ అయింది. అండ్ మేము ఇక్కడ స్టే చేసిన హోటల్ వచ్చేసి ఇది లావియా వుడ్స్. మొత్తం వుడ్ థీమ్తో ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, రూమ్ చాలా బాగున్నాయి, అవసరంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము స్కూటీ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ హోటల్ వాళ్ళే స్కూటీ ప్రొవైడ్ చేశారు. పర్ డే వచ్చేసి 300 ఛార్జ్ చేశారు వాళ్ళు. అండ్ ఇక్కడ మేము వచ్చేసి వాగటార్ బీచ్కి వచ్చాము. చాలా బాగుంది బీచ్ అయితే. అండ్ చుట్టూ చూసారా మొత్తం కొబ్బరి చెట్లు అండ్ అక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి కదా. స్టోన్స్ మీద వచ్చేసి అక్కడ మెట్లు ఉంటాయండి, అక్కడ వెళ్ళాలి. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ ఏమో జరుగుతుందని చెప్పి మమ్మల్ని స్టాప్ చేసేసారు అక్కడ. సో వెళ్ళలేకపోయినాము. లాస్ట్ టైం మేము వచ్చాము, లాస్ట్ ఇయర్ కూడా వచ్చామన్నమాట. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ చాలా బాగున్నాయి, వ్యూ మాత్రం. కానీ ఈసారి ఎలో చేయలేదు మమ్మల్ని, సో వెళ్ళలే. అండ్ ఇక్కడ మాత్రం సూపర్గా ఉందండి, సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ స్మాల్ ఫోటోషూట్ తీసుకున్నాము కొంచెం. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇక్కడ. ఇందాక చూపించాను కదా మీకు, ఒక స్టోన్స్ ఉన్నాయి అక్కడ, సూపర్గా వచ్చాయి ఫొటోస్ మాత్రము, చాలా బాగుంది. నైట్ వచ్చేసి మేము బాగా బీచ్కి వచ్చాము డిన్నర్ చేయడానికి. అండ్ బ్యాక్ సైడ్ హోటల్ చూస్తున్నారా, సూపర్గా డెకరేషన్ చేశారండి, హార్ట్ సింబల్ లెక్క. అండ్ సమ్ అనదర్ హోటల్ వచ్చేసి ఫిషెస్ అండ్ సమ్ అట్లా డెకరేషన్ చేసుకున్నారు. అండ్ ఇక మేము క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాము. ఇది వచ్చేసి సెకండ్ డే వ్లాగ్. అండ్ మేము ఒక బీచ్కి వెళ్తున్నాము, అది లాస్ట్ బీచ్ ఆఫ్ గోవా అంట. సో మేము అక్కడికి వెళ్ళాక రివీల్ చేస్తాం మీకు. అండ్ ఇక్కడ నుంచి ఆ బీచ్కి వెళ్ళే రూట్లో ఏమేమి సీనరీస్ ఉన్నాయో క్యాప్చర్ చేద్దాం. అండ్ ఇక్కడ మా హస్బెండ్ మాట్లాడుతున్నారు, వాచ్ ఇట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవా లాస్ట్ బీచ్. అక్కడికి వెళ్ళాక ఆ బీచ్ నేమ్ గురించి
గోవాలో మనకి ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీసే కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ చూసారా లేక్ వ్యూ రిసార్ట్ సూపర్బ్‌గా ఉంది. స్టే చేయొచ్చు అనుకుంటా అక్కడ. అండ్ ఆ లేక్ మొత్తం చెట్లే ఉన్నాయి. అండ్ రిసార్ట్ చుట్టూ కోకోనట్ ట్రీసే ఉన్నాయండి. సూపర్బ్‌గా ఉంది. అండ్ ఇక బోటింగ్ చేయొచ్చు అనుకుంటా. అండ్ మేము రిటర్న్ వచ్చినప్పుడు ఫొటోస్ దిగాము. సూపర్బ్‌గా ఉంది. రోడ్‌కి సైడ్ బై సైడ్ మొత్తం కోకోనట్ ట్రీసే ఉన్నాయండి. అండ్ గోవా అనేది ఒక స్మాల్ విలేజ్ లెక్క ఉందన్నమాట. అండ్ సమ్ పెంకుటిల్లులు అండ్ బిల్డింగ్స్, చిన్న చిన్న బిల్డింగ్స్ అండ్ ఆవులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ విలేజ్ లెక్కనే ఉంది. మొత్తం విలేజ్ వ్యూ లెక్క ఉంది. అండ్ కలర్‌ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. చాలా బాగుంది. ఆ పెంకుటిల్లు చూసారా అక్కడ? అసలు చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం పెంకుటిల్లు. అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా పెంకుటిల్లులు ఉన్నాయి. అండ్ ఇక్కడ రూమ్స్ అట్లా అవైలబుల్ ఉంటాయి అనుకుంటా ఉండడానికి. అండ్ విత్ కిచెన్ ప్రొవైడ్ చేస్తారనుకుంటా. అండ్ ఇవన్నీ రూమ్స్ అండ్ స్టే చేస్తారనుకుంటా అక్కడ. మేము బైక్ తీసుకున్నాం కదా. అండ్ ఇక్కడ కార్, జీప్స్ అండ్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఛార్జెస్ వేస్తారనమాట వాటికి. అండ్ మా బైక్ వచ్చేసి పర్ డే 300 కదా. అండ్ థార్, జీప్ అవన్నీ పర్ డే 1200. ఒకవేళ కాస్ట్లీ కార్స్ అయితే 20,000, 10,000 అట్లాగో ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బీచ్కి వెళ్తున్నాం కదా. ఇక్కడ చూసారా సైడ్ బై సైడ్ రోడ్కి మొత్తం చెట్లే ఉన్నాయి. అండ్ సమ్ హోటల్స్, రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ రూమ్స్ రెంట్కి ఇస్తారు ఫర్ టూరిజం పర్పస్ అనుకుంటా. అపార్ట్మెంట్ టైప్స్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ రెంటెడ్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మొత్తం ఇవన్నీ ఫుడ్ హోటల్స్ అంటే రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. మేము వెళ్ళే బీచ్ రూట్లో మొత్తం లేక్ వ్యూస్ అండ్ ఆ చెట్లు, గ్రీనరీ మొత్తం అవే ఉన్నాయి. అండ్ వచ్చేసి బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ వ్యూ సూపర్బ్గా ఉంది. మేము ఇక్కడ దిగి ఫొటోస్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ రోడ్కి, బ్రిడ్జ్కి అటు ఇటు మొత్తం పోలీసులు ఉన్నారనమాట. వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ లైసెన్స్, హెల్మెట్ అండ్ లైసెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి ఇక్కడ, లేకపోతే మొత్తం ఛార్జ్ పడుతుంది. ఇక్కడ చూసారా మొత్తం సూపర్బ్గా ఉంది. కోకోనట్ ట్రీస్తో ఈ బీచ్ సీ వ్యూ సూపర్బ్గా ఉంది. అండ్ మొత్తం ఇది ఐలాండ్ వ్యూ లెక్క ఉంది కదా. అండ్ ఆ బోట్స్, షిప్స్ మొత్తం అవన్నీ షిప్పింగ్ పర్పస్ అండ్ మొత్తం ఫిషింగ్ అవన్నీ అనుకుంటా. మొత్తం ఐలాండ్ వ్యూ లెక్క ఉంది కదండి. అండ్ ఇక్కడ చూసారా బైక్ బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ. సూపర్బ్గా ఉంది. అక్కడ ఉన్న ఐలాండ్లో మొత్తం రిసార్ట్స్ అండ్ కోకోనట్ ట్రీస్ సూపర్బ్గా ఉంది కదా. ఇక్కడ చూసారా రిసార్ట్ ఉంది అక్కడ, సీ రిసార్ట్ అనుకుంటా లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మమ్మల్ని పోలీసులు ఆపారనమాట ఫర్ లైసెన్స్ చెకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, హెల్మెట్ కోసం. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి, లేకపోతే ఫుల్ ఫైన్ వేస్తారనమాట.
ఇక హైదరాబాద్లో మొత్తం కూల్గా ఉంటుంది కదా వెదరు, గోవాలో మాత్రం ఫుల్ సన్నీగా ఉంది. మేము ఉన్నది సన్నీగానే ఉన్నాయి, అసలు కూల్గానే లేదు, ఫుల్ ఎండ కొట్టింది మొత్తము. అండ్ ఇక్కడ మొత్తం బీచ్కి వచ్చేసాం మేము, ఇక్కడ బీచ్ వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్స్ ఉన్నాయి, అవన్నీ బోట్స్లలో వెళ్ళి వాళ్ళు ఫిషింగ్ చేస్తారనుకుంటా. అండ్ మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇవన్నీ చిన్న చిన్న హట్స్ ఉన్నాయి కదా, హట్స్ వాచ్మ్యాన్ లేకపోతే ఇవన్నీ ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారేమో. అండ్ ఇక్కడ చూసారా పోలీసులు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రైవేట్గా ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో గొడవలు అని చెప్పి వాళ్ళు ఉన్నారేమో. అండ్ ఇవన్నీ చెట్లు. మేము బీచ్కి వచ్చేసాము. ఇక్కడ సైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అన్నమాట. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉండే ఫుడ్ స్టాల్స్, ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి కరోనా సిచ్యువేషన్ వల్ల అనుకుంటా. అండ్ మేము రివీల్ చేసే బీచ్ వచ్చేసి మార్జిన్ బీచ్. అండ్ ఇక్కడ మార్జిన్ బీచ్లో సూపర్గా ఉందండి. అండ్ వాటర్ అంటే ఎంత క్లియర్గా క్లారిటీగా క్రిస్టల్ వాటర్ లెక్క ఉన్నాయండి. అండ్ ప్యూర్గా ఉన్నాయి వాటర్, ఎక్కడ చూడాలి అంత ప్యూర్గా ఉండడము, చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ బీచ్ వ్యూ మాత్రం ఆసమ్గా ఉంది. అండ్ నేను బ్యాక్ సైడ్ మొత్తం ట్రీస్ అండ్ అక్కడ కొండలు, సూపర్గా ఉంది వ్యూ మాత్రం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హట్స్ ఉన్నాయి అండ్ సమ్ హోటల్స్ ఉన్నాయి ఫర్ ఫుడ్ పర్పస్, రెస్టారెంట్స్ అనమాట. హోటల్స్ ముందు వచ్చేసి మనకి బెంచెస్ అలా హట్స్ వేశారు. అండ్ మనం రెస్ట్ తీసుకొని అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ హోటల్ ఉన్న వాళ్ళ దగ్గర. అండ్ మనం ఎంజాయ్ అండ్ రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ. బీచ్ వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇట్స్ ప్రైవేట్ బీచ్ లెక్క ఉందన్నమాట, అంటే ఎక్కువ క్రౌడెడ్ లేకుండా ఆసమ్గా ఉంది. అండ్ ఇక్కడ వాటర్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి అసలు. అండ్ ఇక్కడ సమ్ వీడియోస్ అండ్ సమ్ ఫొటోస్ తీసుకున్నాం, క్యాప్చర్ చేసామన్నమాట. అండ్ చూసారా వాటర్, చెప్పా కదా మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఉంది. అండ్ సమ్ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న ఫిషెస్, కొంచెం బ్లాక్ వైట్గా అండ్ చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బోట్స్ అయితే ఏం కనిపించలేదు మాకు, ఇక్కడ సమ్ బోట్స్ అనేవి రావేమో మాకు. చూసారా ఫిషెస్ ఉన్నాయి అక్కడ, ఫిషెస్ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి అసలు. అక్కడ రెడ్ ఫ్లాగ్ చూసారా, బ్యాక్ సైడ్ ఉన్న రెడ్ ఫ్లాగ్ అనేది అక్కడ మనం స్విమ్ చేయొద్దు, అటు సైడ్ వెళ్ళొద్దు అనమాట, డేంజర్ జోన్ అనమాట అటు సైడ్. సమ్ ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము రెస్ట్ తీసుకుంటున్నాము, హ్యావింగ్ సమ్ డ్రింక్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అనమాట తను, అండ్ వాళ్ళ వైఫ్తో పాటు వచ్చారు. అండ్ ఇక్కడ మేము ఫుడ్ అండ్ డ్రింక్స్ హ్యావ్ చేస్తున్నాం బయట. If you like this video, please like, share and subscribe to our channel. Thank you for watching.